హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతినండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము మన వీడియోలో ఏం చేసుకుందామంటే ఉల్వ చారు చేసుకుందాం. ఇవి నల్లవి ఎర్రవి ఇవన్నీ ఎందుకు కలుస్తున్నాయంటే నాకు ఊరు నుంచి వచ్చినాయి అనమాట. వాళ్ళన్నీ ఇట్లా మిక్స్ చేసి పంపిస్తారు. చూడండి ఇవి మాత్రము ఉల్వ చారు చేసుకోవాలంటే బాగా నానాలి. ఇట్లా నానాలి. నేను నిన్న ఈవినింగ్ నానబెట్టినా. ఇప్పుడు చూడండి ఇవి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ ఎక్కువ పోయట్లేదు. మనము కుక్కర్ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes వాటర్ ఫుల్గా పోసి ఉడికించుకుందాము. ఇంతవరకే పోసిన, అంటే కొంచెం మునిగిన తర్వాత కొద్దిగా పైకి వచ్చినాయి, అంతే పోసిన. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో 10 విజిల్స్ రావాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాతనే తీయాలి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇవి ఉలువలు బాగా ఉడికిపోయినాయి. ఇట్లా ఉడికిపోవాలన్నమాట. దీంట్లోంచి మనము ఏం చేద్దామంటే సగం తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. మిగతాది మనం ఈ ఉత్త వాటర్ ఒకటి వాడుకుందాం. సగం గ్రైండ్ చేసుకొని సగం వాటర్ వాడుకుందాం. ఈ వాటర్ మొత్తం వాడేసుకుందాము, సగం మాత్రం గ్రైండ్ చేసుకుందాం. సగం ఉడికిన ఉల్వల్ని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేయండి. ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేద్దాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, ఇది ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు. ఎందుకంటే చాలా సన్నంగా కట్ చేసిన, ఫస్టే వేస్తే బాగా మాడినట్లయితే అని ఇప్పుడు వేస్తున్నా నేను. మీరు కొంచెం దొడ్డు కట్ చేసుకుంటే ఫస్ట్ వేసుకోవచ్చు. కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడరు, ఇప్పుడు దీంట్లోది మనము వాటర్ ఉంది కదా, దీంట్లో ఉడికించిన వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనము ఉల్వలో ఉడికించిన వాటర్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేద్దాము. నేను 1 కప్పు ఉల్వలు నానబెట్టుకుంటే ఇప్పుడు చూడండి దీంట్లో సగానికి కొంచెం ఎక్కువ నేను పేస్ట్ చేసుకున్నాను. మిగతా ఉడికించినవి అట్లనే ఉన్నాయి చూడండి. ఇది మనం మళ్ళీ పోపు వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తింటే బాగుంటాయి. గుగ్గిళ్ళలాగా ఉంటాయి అన్నమాట. అది ఉల్వ గుగ్గిళ్ళు. ఇప్పుడు ఇది మనము గ్రైండ్ చేసుకున్న ఉల్వల పేస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మసలనియ్యాలి. ఇప్పుడు దీంట్లో మనము సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం, నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఇది హార్స్ గ్రామ్ అని అంటారు. ఇది వెయిట్ లాస్కి, పొట్ట తగ్గడానికి చాలా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మేము చిన్నప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ఇవి గుగ్గిళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఉల్వ గుగ్గిళ్ళని, చిట్టి ఉల్వలని చెప్పి. నిజంగా అప్పుడు ఇవన్నీ తిన్నాం కాబట్టి ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంత పని చేయగలుగుతున్నామేమో. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ యాడ్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు సరిపడా వాటర్. మనం సాంబార్కి ఫస్ట్ వేస్తాం చూడండి, ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మిగతా అన్నీ యాడ్ చేసేసి బాగా మసల పెట్టుకోవాలి. దీన్ని మరిగించుకోవాలి. మాకు తెలంగాణలో మసల పెట్టుకోవాలంటారు. దీంట్లో కొద్దిగా కారం, సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇది బాగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి మంచి మరగాలన్నమాట. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఇది. ఇంకోండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. ఫస్ట్ కొంచెం సేపే, తర్వాత మూత తీసేయాలి. ఎందుకంటే పొంగుతుంది కదా, అందుకని తర్వాత మూత తీసేసి బాగా ఉడికించుకుందాము. ఇదిగోండి 1 టీ స్పూను బెల్లం, తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మీకు ఒక టిప్ చెప్పనా, ఇట్లా ఎక్కువ నురుగొచ్చి పూర్తి పైకి ఇట్లా పొంగడానికి వస్తుంది అనుకోండి, పప్పుచారు కానీ అంటే సాంబార్ కానీ ఇట్లాంటి రసాలు కానీ
అదేంటంటే ఉప్పు తక్కువ ఉన్నట్లు మీనింగ్ అనమాట. ఇవ్వండి మరుగుతుంది కదా. కొందరికి ఇంత థిక్నెస్ ఇష్టము, అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లే తీసుకోండి. నాకైతే ఇంకా కొద్దిగా థిక్ కావాలి. అయితే నేను ఇంకొక 2-3 మినిట్స్ ఇట్లనే బాయిల్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఈ ఉల్వచారు ఎంత బాయిల్ అయ్యి అంత దగ్గరకు వస్తే అంత టేస్ట్ ఉంటుంది. కానీ ఏమో ఉల్వలు కూడా ఇప్పుడు అప్పుడు మేము తిన్నంత టేస్ట్ అయితే అనిపించట్లేదు నాకు. ఎంత మంచి స్టోర్లో తెచ్చినా కూడా ఆ టేస్ట్ అయితే రావట్లేదు. మేము చిన్నప్పుడు తినే టేస్ట్ అయితే రావట్లేదు. ఇప్పుడు దింపే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నాకైతే తినే వాళ్ళు ఇంట్లో ఉంటే చాలు, ప్రతిరోజు ఎన్ని వెరైటీస్ అయినా వండి పెట్టడానికి రెడీ ఉంటా. కానీ తినేవాళ్ళు లేరు. ఇవ్వండి థిక్గా అయిపోయింది. చల్లారేసరికి ఇంకా కొద్దిగా థిక్ అవుతుంది. అందుకని దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వడగట్టుకుందాము. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టుకుందాము. ఇవ్వండి ఒక స్పూన్తో ఇట్లా అనుకుంటే మొత్తము కంప్లీట్ కిందికి జారిపోవాలి. అంత గట్టిగా మొత్తం ఏం లేకుండా అనుకోవాలన్నమాట. కొందరు ఇదంతా ఇట్లా వడగట్టకుండానే వాడుకుంటారు, అట్లా కూడా బాగుంటుంది. కానీ ఇట్లయితేనేమో సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ ఇవన్నీ ఫ్లేవర్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మొత్తం ఏం లేకుండా చేసుకోవాలి. ఇదిగోండి ఈ థిక్నెస్ నాకైతే సరిపోతుంది. మీకు ఇంకా థిక్గా ఉండాలంటే ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా అంటే పడుతుంది కదా, ఇది సరిపోతుంది నాకైతే. ఇంకంటే చల్లారేసరికి ఇంకా కొంచెం థిక్ అవుతుంది ఇది. ఇప్పుడు దీన్ని వెన్న యాడ్ చేయాలి. మీ దగ్గర వెన్న లేకపోతే క్రీమ్ ఉన్నా సరే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. బయట దొరికే క్రీమ్ అయినా పర్వాలేదు. చాలామంది ఏం చేస్తారంటే తర్వాత మళ్ళీ పోపు చేసుకుంటారు. నేనేం చెయ్యను పోపు, ఇంకా అవసరం లేదనిపిస్తుంది నాకు. ఇట్లా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుంది అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. ఆ వెన్నతోనే టేస్ట్ అనమాట. ఉల్వచారు ఎప్పుడు వెన్నతోనే టేస్ట్ ఉంటుంది. వెన్న లేకపోతే మీరు కంపల్సరీ క్రీమో మీగడ ఉంటుంది కదా, మీగడని కూడా కొంచెము ఇట్లా గిలగొట్టినట్టు చేసి దాన్ని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మన పాతకాలం స్టైల్లో చేసిన ఉల్వచారు చాలా 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 కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఏదన్నా మీకు డౌట్ వస్తే నాకు అడగొచ్చు, మీరు కామెంట్ చేసి అడగండి. నేను అన్ని క్లియర్గా మీకు మళ్ళీ ఆన్సర్ చేస్తాను. నేను అట్లాగే ఒక లైక్ చేయండి. ఎంత మంచి ఉల్వచారు చేసి చూపించినా కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. అందరూ హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.